వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ మేలు కోసమే ఆలోచించే అరుదైన వ్యక్తిత్వం జాకిర్ది అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కొనియాడారు. అంతిమ ప్రార్థనలో పాల్గొన్న ఆయన ఈ నెల 17న నన్ను కలవాలని జాకిర్ చెప్పారు. కానీ ఇలా ఆయన అంతిమ యాత్రలో పాల్గొనాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని భాగోద్వేగానికి లోనయ్యారు. పార్టీ కోసం ప్రాణపదంగా పనిచేసిన జాకిర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జాకీర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. మిత్రులు చెప్పినట్లుగా నిరంతరం తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ సారు ఈ నెల్లూరు నగర అభివృద్ధి ఒకవైపు, ఏదైతే తన సమాజం ఉందో ముస్లిం సమాజం కోసం ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి, లేకపోతే నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో, ఎప్పుడు కలిసినా తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ 25 సంవత్సరాలు ఆయన వేరే పార్టీలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది, మళ్ళీ ప్రతిపక్షం, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. ఈ 1.5 సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు. జాకీర్ కరెక్ట్గా 4 రోజుల క్రితం మాట్లాడాలి మీతో, అజీజ్ భాయ్తో, అంటే 16 దాకా సంక్రాంతి దీంట్లో ఉండవు నెల్లూరులో, 17వ తారీఖు కలుసుకుందాం అని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు. కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే 10 సార్లు అనుకున్నాం. ఏంది యాదృచ్ఛికంగా 17వ తారీఖు కలుద్దాం అనుకున్నాం, 17వ తారీఖు జాకీర్కి వీడ్కోలు పలుకుతున్నామని. వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రి గారికో కాదు, అజీజ్ భాయ్తో నాతో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు. తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం, తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పనిచేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి, అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు, అబ్దుల్ అజీజ్ గారు, మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ గారు, మేము అందరం కూడా దానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని, జాకీర్కి అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి